మందలు ఇచ్చేవాడు. టీచర్లకు మందలు ఇస్తే వాళ్ళకి విపరీతమైన కోపం వస్తుంది. వాళ్ళు మిగతా వాళ్ళని కన్విన్స్ చేయడంలో సక్సెస్ అవుతారు. వాళ్ళంతా కలిశారు. జగన్ పతనానికి అదే అతిపెద్ద వేదిక అయింది. వాళ్ళు తేడా చేసేది ఏంటంటే వాళ్ళు 10 లక్షలు 12 లక్షలు ఉంటారు అనుకుంటే వాళ్ళ ఓట్లు అంటే వాళ్ళు పోలింగ్ బూత్లో చేయగలిగే ప్రభావం ఒక 50-60 లక్షల ఓట్ల మీద ఉంటుంది. ఒక్కొక్కరు 4-5 వేస్తారు. వాళ్ళే ఏపిస్తారు అవసరమైతే. ఇప్పుడు వృద్ధురాలు ఉంది, కళ్ళు దగ్గరికి కనబడట్లేదు. ఇదివరకు లెక్క ఏంటి, అటెండెంట్ని తెచ్చుకోవచ్చు కుటుంబ సభ్యులు. మొన్న అట్లా వచ్చిన వాటిలో 2 దెబ్బలు తగిలినాయి జగన్కి. ఒకటి ఏంటంటే జనసేన చాలా తెలివిగా చేసింది. నాగబాబు చాలా స్కెచ్ చేశారు. అక్కడ కుర్రోళ్ళందరికీ కూడా ఒక మ్యాప్ చెప్పారు. మీరు మీ ఇంట్లో ఎవరైతే ముసలోళ్ళు ఉంటారో వాళ్ళని మీరు ఎంట తీసుకెళ్ళండి, మీరు దగ్గరుండి మీరు అక్కడ జనసేనకు వద్దండి. వాళ్ళు బీజేపీ అని చెప్పిన జనసేన ఇదే వైసీపీ అని చెప్పిన టీడీపీ వాళ్ళకి కాకుండా మన వాళ్ళకి చేయండి, మన కూటమి వాళ్ళకి చేయండి అని చెప్పి వాళ్ళు అట్లాగా ఆ యూత్ వీళ్ళని తీసుకెళ్లి వృద్ధుల్ని వృద్ధురాల్ని ఆ లోపలికి వెళ్ళాక వేసిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళని రానియలేదు. కొన్ని చోట్ల రాని అని చోట ప్రభుత్వ ఉద్యోగులు వేశారు యాంటీ వైసీపీ. అలాంటి అది దగ్గరగా 50-60 లక్షల ఓట్లు ఉంటాయి. అదే జగన్ ఓడగొట్టి. జగన్కి ఓటు తేడా అదే కదా, భారీ తేడా, అయ్యే తేడా కొట్టింది. ఇవి జగన్కి తెలిసిన లేదులే నేను 2.5 కోట్ల మందికి మేలు చేశాను, 2.5 కోట్ల కుటుంబాలు ఒక ఓటు వేసినా సరే నాకు ప్రయోజనం అని లెక్కనేసుకున్నాడు. ప్రయోజనం పొందిన వాళ్ళందరూ ఓటు